అండి టుడే గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. అమ్మ బొమ్మల కొలువుకి ఇదే నా వస్తువులు. అవును మావయ్య గారు, బొమ్మల కొలువుకి ఇంకా వస్తువులు కావాలి, ఇంకా బొమ్మలు కావాలి మావయ్య గారు అనేసరికి అందరూ వస్తారు. మేమిస్తామంటూ రోహిణి శృతి అంటూ ఉంటారు. ఎవరిచ్చినా సరే ఎవరి వాటా వాళ్ళకే వెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటాడు బాలు. ఏంటమ్మా అమ్మావతి, నువ్వు చాలా డ్యాన్స్ నేర్చుకునే అభినయవి కదా. అవునరా, నేను నృత్యం చేసుకుంటాను, నా సంగతి నాకు తెలుసు. అయినా ఒరే నువ్వేంట్రా మాట్లాడుతున్నావు అంటూ మనోజ్ గాడు వస్తాడు. కారులు నడిపే వాళ్ళకి, పూలు కట్టుకునే వాళ్ళకి నాట్యం విలువ ఏం తెలిసి వస్తుంది? ఏంటి నాట్య విలువ ఏం తెలిసి వస్తుందా? మరి మీకేం తెలిసి వస్తుంది? అవునులే, నిన్నేదో అంటారు కదా, ఎత్తుకెళ్ళిపోయినాడు అంటే, డబ్బులు ఎత్తుకెళ్ళిపోయేవాడిని ఏమంటారు మరి? మాకైతే అవి రావు కదా అని చెప్పేసి బాలు మీనా అంటూ ఉంటారు. పక్క నుంచి శృతి, చాలా వరస్ట్గా మాట్లాడుతున్నాడు మీ అన్నయ్య సంగతి ఇప్పుడు మనం వాళ్ళకి ఎగనిస్ట్గా ఉన్నాం, అందుకు కాబట్టి మనం ఏం మాట్లాడుకోకూడదు. ఏంటి ప్రభా, ఏంటి మాట్లాడుతున్నావు? అది కాదండి, అసలు వీళ్ళు కావాలనే నా నృత్యాన్ని కావాలనే చేస్తున్నారు. అది కాదు మావయ్య, అక్కడ ఎలా ఉందో తెలుసా? ఈ బొమ్మను చూడండి ఎలా ఉందో. అలా అంత దగ్గరగా ఉన్నారు మావయ్య, నేను చెప్తుంటే మా అత్తయ్య ఏదో అనుకుంటున్నారు. అది కాదండి, అక్కడికి అబ్బాయి శ్రీలలితకి శృంగార భంగిమ పెట్టారు, అది ఎలా ఉంటుందో రండి మేము చూపిస్తానని చెప్పేసరికి ఇలా చూపిస్తూ ఉంటారు. రే మీకేం నాచ్చి వచ్చిరా బాలు, రోహిణి ఇద్దరు కలిపి చేయండి అంటే ఇద్దరు చేయలేకపోతారు, శృతి రవి కూడా చేయలేరు. ఆఖరికి బాలు మీనా చేసి చూపించి ఏదైనా జరిగితే మీ మీదకే వస్తుంది అత్తయ్య, మాకే సంబంధము లేదు, అయినా నువ్వు కావాలనే చేస్తున్నావు, రేపటి నుంచి నాకు క్యారేజీ కూడా తీసుకురావద్దు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. అమ్మయ్య నీ క్యారేజీ పని తక్కువ అయ్యిందమ్మా, హ్యాపీ, ఎందుకంటే నీకున్న పనులకి ఇది అవసరమా అని చెప్పేసి అనుకుంటూ కుళ్ళుకుంటుంది. నా శిక్షణ ఎక్కువైపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉండే ఈ పక్క నుంచి వెళ్ళి క్లాసికల్ డ్యాన్స్ నేర్పుదామని చెప్పి స్టూడెంట్స్కి ప్రభావతి వెళ్తుంది. వెళ్ళేసరికి ఒకరికొకరు ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. మీనా అన్న మాట వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది, ఎప్పటికైనా ఏం జరుగుతుందో అని. అప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళబ్బాయి, అమ్మాయి నువ్వు ఎదురుకురా అని చెప్పేసి అనేసరికి ఈ లోపు నుంచి ఒక భాగ్య వస్తుంది, కామాక్షి వచ్చి ఏంటమ్మాయి అడి తిప్పుతున్నావు, మొత్తం తల తిప్పేస్తాను ఏమనుకున్నావో అని చెప్పేసి మీరు చేస్తూ ఉండండి అని చెప్పేసి, ఏంటి మాస్టర్ ఏంటి అలా ఎప్పుడూ లేదంటే, కొత్తగా ఏమీ జరగకూడదనమ్మా, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుందా, ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రభావతి కామాక్షితో అంటుంది, ఏం జరుగుతుందో ఏంటో అంటే, నాకు ఎప్పటి నుంచో తెలుసు, మీనాని అత్తమాని ఏదో ఒకటి అంటూ ఉంటావు, ఆడిపోసుకుంటూ ఉంటావు, వాళ్ళిద్దరి సంగతి తెలుసు, వాళ్ళ ప్రేమాయణ ఏమైనా బయటపడిందనుకో మీ అన్నయ్య నన్ను ఇంట్లో ఉంచడు, అర్థమైందా? నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం, నీ నచ్చినట్టు చేసుకో, కానీ వాళ్ళు ఏమన్నా తేడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారనుకో నిన్నే అప్పచెప్తాను, అర్థమైందా అని చెప్పేసి అనుకుని ప్రభావతిని భయపెడుతూ ఉంటుంది కామాక్షి. ఓ పక్క నుంచి మీనా బాలు ఇద్దరు కూడా విని ఏంటి మనోజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు, ఏంటి ఇలాగా అంత డల్గా ఉంది అని చెప్పేసి, ఏం జరుగుతుందో ఏంటో, అసలు బిజినెస్ ఏమి లాస్ అవుతుందంటే ఈ లోపల ఒక అతను వచ్చి నేను అలాగా వెళ్ళి కొంటాను ఇది కొంటానంటే, నాకు లాటరీ వచ్చింది కదా అది కొంటాను అంటూ ఉంటారు. తర్వాత బాబు లాటరీ అంత సీల్ లేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఓ బాబా వచ్చి ఇదిగో నీ సమస్యలన్నిటికీ చీటీయే కారణం అంటే గుళ్ళోకి వచ్చి కలువు అంటారు అనేసరికి వెళ్ళిపోతాడు ఆ బాబా. కరెక్ట్గా బాలు మీనా కలిపి అవ్వ తాత దగ్గరికి వెళ్తారు. ఈ రోజుల్లో మా కోసం ఎందుకు వచ్చారమ్మా, మీ మనవరాలు మీ మనవడు కలిపి వచ్చారండి, చూసారా ఎంత ముచ్చటగా ఉన్నారో ఈ జంట, నేనే చేశాను వంట, అయ్యో మా మనవరాలు మాటే చాలు ఎంతో బాగా వండుతానని మాకు అర్థమైపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల శుభ్రంగా వాళ్ళు తినమని చెప్పి పువ్వులు పెట్టి నిన్ను ముత్తైదువుకి ఇలా ఇస్తే చాలా మంచిదంట అని మీనా అంటూ ఉంటుంది. అని వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి తిని పెడుతూ అలా కూర్చుంటూ ఉంటారు. అమ్మ
నా దగ్గర ఒక బొమ్మల కొలువుకి నా దగ్గర ఒక బొమ్మ ఉందమ్మా, తీసుకుంటావా, నా మనవరాలు తీసుకోలేదు అంటే సరే కదా అని చెప్పేసి బొమ్మల కొలువుకి బొమ్మ ఇస్తుంది. ఆ మట్టి బొమ్మ తీసుకుని మీనా వస్తుంది. మీ చల్లని చూపే చాలు అంటది. ఈ లాటరీ టికెట్ కోసం అని చెప్పేసి ఇబ్బంది పడుతున్న మనోజ్కి బాబాజీ ఎక్కడున్నాడు గుళ్ళో అనేసరికి రోహిణి ఇద్దరు కలిపి వెళ్తారు. సెక్రటరీని కూడా తీసుకెళ్తారు. వెళ్ళేసరికి రోహిణి నేను రాను, నువ్వు వెళ్ళు, నాకు క్లయింట్ మీటింగ్ ఉందంటే, నా క్లయింట్ మీటింగ్ కన్నా ఎక్కువ కదా రోహిణి, నువ్వు ఇలా అని చెప్పేసి అనేసరికి జై బాబాజీ జై బాబాజీ అంటూ ఉంటాడు దినేష్ అని అర్థమైపోయి, నీ అక్షరం నువ్వు కాతో కదా మొదలవుతుంది కానీ రో కదా అని చెప్పేసి అనేసరికి ఇంకా దానికి అర్థమైపోయి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోదాం రా మనోజ్ అంటే, అది కాదు రోహిణి, ఇక్కడ అడుగుదాం మనకు తెలుస్తుంది. ఒక అతను వచ్చి ఈ లెటర్ ఇచ్చాడు, ఎవరు అతను చూపిస్తే నమ్ముతావా, అతను ఒక పవన్ కళ్యాణ్ పేరు, ఆ సినిమా పేరు అనేసరికి బాలు అనేసరికి ఇతనేనా అంటే ఆడు గుర్తొచ్చి దినేష్ కొట్టాడు కదా, గుర్తొచ్చి అవును ఇతనే అంట. సరే ఇంటికి వెళ్ళి వాడి సంగతి చెప్తాను అని చెప్పేసి, ఒరే అమ్మా ఎక్కడున్నారు అందరూ, ఆ బాలుగాడేడి, ఆ బాలుగాడు కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అమ్మ గుండెపోటు అవుతుందని నేనేమో పైనుంచి దూకేశానని ఆత్మహత్య చేసుకుంటానని ఇలా చాలా అన్నాడు. అవునవును ఈ బాలుగాడేనంట, జై మాత అనేసరికి అసలు వీడి సంగతి అయినా ఏంటి మా ఆయన గురించి మాట్లాడు, ఏదైనా ఏళ్ళు కాళ్ళు ఇచ్చేస్తాడు కానీ ఇలా చేయడు మా ఆయన అలా చేయడు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటో, అసలు 30 లక్షలు ఇచ్చే వరకు కూడా ఇలా సమస్యలు తెచ్చుతూనే ఉంటానంటాడు దినేష్. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంటికెళ్ళి గొడవ చేస్తూ ఉంటే ఇంకా బాలు అప్పుడే రాడు. ఒరే ఏంట్రా ఇలా గొడవ చేస్తున్నావు, ఏంటన్నయ్య ఏమైంది, ఆడు నాకు కావాలనే చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఎపిసోడ్ అయితే ఇవాళ ఇదేనండి, కానీ ఇంకా బాగా తీస్తే బాగుండేది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.